వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం మిత్రులారా. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించిన ఒక అత్యంత కీలకమైన వార్త వచ్చింది. కారుణ్య నియామకాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఉద్యోగి మరణిస్తే కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ విధానంలో భారీ మార్పులు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆర్డర్ ప్రకారం కేసులో హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఏమిటి, ఎవరికి ప్రభావం పడుతుంది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇకపై కారుణ్య నియామకం ద్వారా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. అంటే గతంలో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ వంటి పర్మనెంట్ పోస్టులు ఇచ్చేవారు. ఇకపై అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ లేదా తాత్కాలిక ప్రతిపాదికన ఉద్యోగాలు ఇవ్వవచ్చని స్పష్టం చేసింది. ఉద్యోగి మరణించిన తరువాత కుటుంబానికి వచ్చే పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కుటుంబ పోషణకు సరిపోతే కారుణ్య నియామకం ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. అంటే కేవలం ఉద్యోగి మరణించాడనే కారణంతో ఉద్యోగం ఇవ్వాల్సిన హక్కు కుటుంబానికి ఉందని తెలిపింది. కారుణ్య నియామకం నిజంగా అత్యంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు మాత్రమే వర్తించాలని కోర్టు పేర్కొంది. కుటుంబానికి ఇల్లు, భూమి, ఇతర ఆదాయ వనరులు లేదా సరిపడా ఆస్తులు ఉంటే దరఖాస్తు తిరస్కరించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం జూలై 24, 2026 లోపు కొత్త మార్గదర్శకాలు మరియు నిబంధనలు రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రస్తుతం అమలులో ఉన్న పాత విధానాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ తీర్పుతో ఏం మారబోతుంది? రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల అవకాశాలు తగ్గే అవకాశం, కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేక పరిశీలన, పెన్షన్, ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్ వంటి అంశాల ఆధారంగా నిర్ణయం. కారుణ్య నియామకం హక్కు కాదని, అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చే సహాయంగా మాత్రమే పరిగణించే అవకాశం. ఎవరిపై ప్రభావం? ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై కొత్త మార్గదర్శకాల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎక్కువ పెన్షన్ పొందే కుటుంబాలకు ఉద్యోగం రాకపోవచ్చు. తక్కువ ఆదాయం కలిగి ఉన్న కుటుంబాలు, నిజమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉండవచ్చు. మిత్రులారా, ఈ తీర్పు కారుణ్య నియామకాల వ్యవస్థలో ఒక పెద్ద మార్పుకు దారి తీయవచ్చు. అయితే ప్రభుత్వం ఇంకా కొత్త మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది. కాబట్టి తుది నిబంధనలు వచ్చిన తరువాతే పూర్తి స్పష్టత వస్తుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తెలంగాణ ఉద్యోగ వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.